ఒకప్పుడు ర్యాండమ్‌గా అలా కుదిరేది ఏంటంటే, స్కూల్ టైమ్‌లో అయితే మాత్రం ఖచ్చితంగా ప్రతి సండే కూడా 'కుంగ్ ఫు పాండా' ఏదో ఒక పార్ట్ ఖచ్చితంగా టీవీలో ఇచ్చేవాడని చెప్పి ఎదురు చూసేవాడిని. ఖచ్చితంగా అదే విధంగా ర్యాండమ్‌గా ఇచ్చేసేవాడు. పోతే యాక్చువల్‌గా చాలా మంది 'కుంగ్ ఫు పాండా, కుంగ్ ఫు పాండా' అని చెప్పి మన తెలుగులో ప్రొనౌన్షియేట్ చేస్తారు. బట్ యాక్చువల్‌గా ప్రొనౌన్షియేషన్‌లోని దాన్ని 'కంగ్ ఫు పాండా' అని పిలుస్తారు. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనం షార్ట్ చేస్తున్నప్పుడు కొంతమంది ఫాలోవర్స్ అడిగారు. పోతే అప్‌కమింగ్‌గా 'కుంగ్ ఫు పాండా' ఫోర్త్ పార్ట్ రాబోతుంది. యాక్చువల్‌గా ఇండియాలో మార్చ్ 8 అనే అన్నారు. కానీ సడెన్‌గా ఇప్పుడు మార్చ్ 15 అని చెప్పి పేటీఎంలోని, బీఎంఎస్‌లోని మారిపోయింది. మరి అదేంటో తెలీదు. ప్రస్తుతానికైతే 8 రిలీజ్ అవ్వట్లేదు ఇండియాలోని. ఓవరాల్ గా అయితే మాత్రం ఇప్పుడు ఆ ఫోర్త్ పార్ట్ వచ్చే ముందు ఈ ప్రీవియస్ 3 పార్ట్స్ యొక్క స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి ఆ 'కుంగ్ ఫు పాండా' యొక్క ప్రీవియస్ 3 ఫిల్మ్స్ ట్రయాలజీ స్టోరీని ఒక రీక్యాప్ టైప్ లో ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఒకవేళ మీరు ఫిల్మ్స్ చూసిన ఒక షార్ట్ రీక్యాప్ లాగా ఒకసారిగా ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. పోతే ఇక ఫస్ట్ పార్ట్ లోని స్టార్టింగ్ ఫ్రేమ్ లోని మన పో నిద్రలో ఉంటాడు. డ్రీమ్ లో అయితే మాత్రం తను ఒక లెజెండరీ వారియర్ లాగా, తనకు అసలు ఎలాంటి ఎదురు కూడా లేదు అన్నట్టు. తను ఎంత పెద్ద లెజెండరీ కంఫు వారియర్ అంటే, చైనాలో ఉండే స్ట్రాంగ్ కంఫు మాస్టర్స్ అయిన ఫ్యూరియస్ 5 కూడా తన ముందు మోకరెళ్ళి సలాం కొడతారు అన్నట్టు. సో ఆ డ్రీమ్ అయితే ఉంటుంది. సో ఈ డ్రీమ్ ప్రకారం మన పోపింగ్ హీరోకి అయితే మాత్రం ఆ విధమైన కంఫు మాస్టర్ గా అవ్వాలని చెప్పి, కంఫు నేర్చుకోవాలని చెప్పి, అండ్ ఆ టాప్ 5 మాస్టర్స్ అయిన ఫ్యూరియస్ 5 ని ఎంతో అడ్మైర్ చేస్తూ ఉంటాడు కంఫుని మొత్తాన్ని కూడా. కాకపోతే తను ఒక రెస్టారెంట్ లోని వాళ్ళ ఫాదర్ మిస్టర్ పింక్ కి హెల్ప్ చేస్తూ ఉంటాడు అనమాట. ఏన్షియంట్ చైనాలోని పీస్ఫుల్ వ్యాలీ దగ్గర ఈ స్టోరీ అంతా కూడా జరుగుతూ ఉంటుంది. సో లెజెండరీ కంఫు వారియర్స్ అయిన ఫ్యూరియస్ 5, దాంతో పాటు వాళ్ళకి మాస్టర్ అయిన మాస్టర్ షీఫు, కంఫు ఫౌండర్ అయిన మాస్టర్ ఊగ్వే ఈ వ్యాలీని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ ఫ్యూరియస్ 5 లో ఉండే క్యారెక్టర్స్ అయితే మాస్టర్ టైగ్రస్, మాస్టర్ మ్యాంటిస్, మాస్టర్ వైపర్, మాస్టర్ క్రేన్ అండ్ మాస్టర్ మంకీ. పోతే వన్ డే గ్రాండ్ మాస్టర్ ఊగ్వే ప్రిడిక్ట్ చేస్తూ షీఫు తోటి ఇలా చెప్తూ ఉంటాడు అనమాట. మనం బంధించిన టైలాంగ్ ప్రిజన్ నుండి ఎస్కేప్ అయ్యి వస్తాడు, వ్యాలీని మొత్తాన్ని ఆక్రమించుకుంటాడు. ఎందుకంటే ఈ డ్రాగన్ స్క్రోల్ ని సొంతం చేసుకుని దాంట్లో ఉండే అల్టిమేట్ పవర్ ని సొంతం చేసుకుందాం అని చెప్పి. ఆల్రెడీ దానికి అర్హుడు కాదని రిజెక్ట్ చేయడు టైలాంగ్. ఆ డ్రాగన్ స్క్రోల్ ని పొందే అర్హత ఓన్లీ లెజెండరీ డ్రాగన్ వారియర్ కి మాత్రమే ఉంటుంది. పోతే మాస్టర్ షీఫు టైలాంగ్ బంధించబడ్డ ఉన్న మంగోలియా ప్రిజన్ దగ్గరికి వెళ్లి మొత్తం ప్రిజనర్స్ ని, అక్కడ ఉండే సెక్యూరిటీని డబుల్ చేయమని చెప్పి ఒక గూష్ యంగ్ ని పంపిస్తాడనమాట. పోతే మాస్టర్ షీఫు ఈ ఫ్యూరియస్ 5 తో కలిసి ఒక టోర్నమెంట్ పెడతాడు. ఇక్కడ మాస్టర్ ఓగ్వే డ్రాగన్ వారియర్ ఎవరో చూస్ చేసుకుంటాడని చెప్పి. ఈ టోర్నమెంట్ ని చూడడానికి చాలా మంది వస్తారు. మన హీరో పో కూడా చూడడానికి వస్తాడు. కానీ లేట్ అవడం డోర్స్ క్లోజ్ చేస్తారు. కానీ అన్ఫార్చునేట్లీ తనైతే మాత్రం ఒక క్రాకర్స్ తో ఉండే చైర్ ని బ్లాస్ట్ అయిపోయి మీద నుండి వెళ్లి కింద పడతాడు అనమాట. సో అక్కడ ఒక పెద్ద ఫైర్ బాల్ బ్లాస్ట్ అయ్యి ఆకాశం నుండి ఊడిపడినట్టు కనిపిస్తాడు. సో మాస్టర్ ఓగ్వే సడన్ గా పోదుకు ఫింగర్ చూపిస్తాడు. అంటే ఇక ఈ పోపింగ్ ఇప్పుడు కంఫు యొక్క ఫ్యూచర్ అండ్ లెజెండరీ డ్రాగన్ వారియర్ అని చెప్పి ఊగ్వే చూపించగానే అందరూ షాక్ అయిపోతారు. ఎందుకంటే ఈ పాండాకి సరిగ్గా ఫైట్ చేయడం గానీ, అసలు కంఫు అంటే ఏంటో కూడా సరిగ్గా తెలియని ఈ పాండాని మాస్టర్ ఓగ్వే లెజెండరీ డ్రాగన్ వారియర్ గా ఎలా చూస్ చేసుకున్నాడని చెప్పి అందరూ కూడా షాక్ అయిపోతారు అనమాట. ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరుతానని. మొత్తం అందరూ కూడా ఫ్యూరియస్ 5 గానీ, మాస్టర్ షీఫు గానీ తనని రిజెక్ట్ చేస్తారు, ఇన్సల్ట్ చేస్తారు. ఏదో కోఇన్సిడెంటల్ గా ఊగ్వే అతన్ని చూస్ చేసుకోండి చెప్పి. సో ఈ బాధను తట్టుకోలేక బాధలో ఎక్కువగా తింటున్నప్పుడు మాస్టర్ ఊగ్వే వచ్చి తనకు ఒక పెద్ద మోటివేషన్ ఇచ్చి వెళ్తాడనమాట. దాంతో మనకు మాస్టర్ షీఫు పెట్టే డిఫికల్ట్ టాస్క్స్ ని మ్యాక్సిమం ట్రై చేశాడనమాట. అండ్ ఫ్యూరియస్ 5 తోటి మంచి ఫ్రెండ్ గా కూడా అవుతాడు. ఇప్పుడే తనకైతే టైలాంగ్ యొక్క ఆరిజిన్ తెలుస్తుంది. తను ఎందుకింత క్రూరంగా మారి ప్రిజన్ లో బంధించబడ్డాడని చెప్పి. చిన్నప్పటి నుండి మాస్టర్ షీఫునే తను పెంచుకొని కంఫు అంతా నేర్పించి ఎన్నో ఆశలు కల్పిస్తాడు. సో తనకు కూడా ఒక డ్రాగన్ వారియర్ అవ్వాలని చెప్పి, ఆ డ్రాగన్ స్క్రోల్ చదవాలని ఉన్నప్పుడు దానికి తను అర్హుడు కాదని మాస్టర్ ఊగ్వే చెప్పడం తోటి టైలాంగ్ దాన్ని అస్సలు యాక్సెప్ట్ చేయడు. దాని ద్వారా వేల మీదకి తిరగబడతాడు. సో తనని చిన్నప్పటి నుండి పెంచిన మాస్టర్ షీఫునే ఓడించడానికి వెళ్తున్నప్పుడు మాస్టర్ ఓగ్వే నెర్వ్ స్ట్రైక్స్ ఇచ్చి తనని ప్రిజన్ లోని బంధిస్తాడనమాట. పోతే గార్డ్స్ ని డబుల్ చేయమని పంపించిన జేంగ్ అయితే మాత్రం వాళ్ళు ఎంత పవర్ఫుల్ గా మేము వాడిని బంధించామని చెప్పి చూపిస్తారు. దాని ద్వారా మొత్తానికి అక్కడ టైలాంగ్ తప్పించుకుంటాడు. సో ఈ విషయాన్ని గూస్ వచ్చి మాస్టర్ షీఫు తోటి చెప్తుంది. వెంటనే మాస్టర్ ఓగ్వేకి చెప్పగా, నువ్వు వెంటనే డ్రాగన్ వారియర్ ని ప్రిపేర్ చేయాలంటే ప్లీజ్ మీరు నన్ను హెల్ప్ చేయాలి. అసలు నాకు ఏ యాంగిల్ లో కూడా అతను డ్రాగన్ వారియర్ గా అనిపించట్లేదు. నేను అతనికి ట్రైనింగ్ ఇవ్వలేను అంటే, సో నువ్వు అతను డ్రాగన్ వారియర్ అని యాక్సెప్ట్ చేయాలి, నమ్మాలి, అప్పుడే ట్రైనింగ్ ఇవ్వగలవు. నేను లేకుండా నువ్వు ఇదంతా చూసుకోవాలని చెప్పి మాస్టర్ ఓగ్వే నేను వెళ్లాల్సిన టైం వచ్చిందని చెప్పి స్పిరిట్ కి వెళ్ళిపోతాడు. సో ఈ విషయాన్ని మాస్టర్ షీఫు వచ్చి ఫ్యూరియస్ 5 అని చెప్తాడు అనమాట. ఇప్పుడు ఖచ్చితంగా టైలాంగ్ తిరిగి వస్తున్నాడు. సో టైలాంగ్ ని ఖచ్చితంగా ఎవరు ఎదిరిస్తారంటే డ్రాగన్ వారియర్ అని చెప్పి చూపించగానే పో పరిగెడతాడు అనమాట. ఎందుకంటే తనని ఎదిరించలేడని చెప్పి భయపడి పారిపోవడానికి ట్రై చేస్తాడు. సో వెంటనే మాస్టర్ షీఫు అడ్డుపడతాడు అనమాట. సో అప్పుడు పో చెప్పేస్తాడు, నేను ఏ యాంగిల్ లో కూడా డ్రాగన్ వారియర్ గా అవ్వలేనని చెప్పి నీకు కూడా తెలుసు. అదంతా కూడా యాక్సిడెంటల్ గా ఓగ్వేని చూస్ చేసుకున్నారు. అసలు నాకు ఏ విధంగా ట్రైనింగ్ ఇవ్వాలో నీకు కూడా తెలియదు. నేను టైలాంగ్ ని ఎదిరించలేనని చెప్పి పో మాస్టర్ షీఫుతో చెప్తాడు. బట్ మాస్టర్ షీఫు అక్కడ ఎలాంటి యాక్సిడెంట్స్ లేవు, నేను నీకు ట్రైనింగ్ ఇస్తాను అని చెప్తాడు. అది విన్న టైగ్రస్ అక్కడ నుండి తప్పించుకుని టైలాంగ్ ని చంపడానికి వెళ్తుంది. రిమైనెడ్ 4 మాస్టర్స్ కూడా టైగ్రస్ తో కలిసి టైలాంగ్ ని చంపడానికి వెళ్తారు.
పోతే మాస్టర్ షీఫ్ అయితే మాత్రం పోపింగ్ లో ఉండే ఆ ఆకలి కోసం ఆతృత, దాని గురించి తన బాడీ ఎలా అయినా సరే ఫ్లెక్సిబుల్ అవుతుంది, ఏ విధంగానే మూవ్ అవుతుందని చెప్పి ఆ విధంగా ఒక స్పెషల్ కంఫు ట్రైనింగ్ ఇస్తాడు. ఆ విధంగా ఒక కంఫు మాస్టర్ గా ట్రైన్ చేస్తాడు. సో ఇక్కడ మన పో మంచి కంఫు ఫైటర్ అవుతాడు అనమాట. మొత్తానికి వ్యాలీ దగ్గరికి వచ్చేసిన టైలాంగ్ ని ఓడిద్దామని ఫ్యూరియస్ 5 వెళ్తారు. సో టైలాంగ్ నెరవ్ స్ట్రైకింగ్ టెక్నిక్స్ తోటి వాళ్ళ 5గురిని కూడా ఓడించేస్తాడు. పోతే ఇక్కడ మాస్టర్ షీఫ్ ఇక నువ్వు డ్రాగన్ స్క్రోల్ చదివే టైం వచ్చేసిందని చెప్పి పోకి డ్రాగన్ స్క్రోల్ ఇస్తాడు. ఆ డ్రాగన్ స్క్రోల్ లో ఉండే అల్టిమేట్ పవర్ ని తను పొందడానికి. కానీ ఆ డ్రాగన్ స్క్రోల్ లో ఎలాంటి అల్టిమేట్ పవర్ కూడా ఉండదు, కంప్లీట్ బ్లాంక్ గా ఉంటుందని చెప్పి వాళ్ళు రిలీజ్ అవుతారు. పోనీ అండ్ ఫ్యూరియస్ 5 ని మొత్తం వ్యాలీలో ఉండే పీపుల్స్ అందరినీ కూడా ఎవాక్యుయేట్ చేయమని చెప్పి మాస్టర్ షీఫ్ పంపిస్తాడు. తను ఒక్కడే టైలాంగ్ ని ఎదుర్కొందామని చెప్పి. సో ఈ లోపు వీళ్ళందరూ కూడా మొత్తం అందరినీ పంపిస్తుండగా పోపింగ్ తన ఫాదర్ మిస్టర్ పింగ్ ని కలుస్తాడు అనమాట. సో తను ఒక సీక్రెట్ చెప్తాడు చిన్నప్పటి నుండి. నేను చేసే రెసిపీలోని ఎలాంటి స్పెషల్ ఇంగ్రీడియంట్ కూడా లేదు, ఎలాంటి సీక్రెట్ కూడా అందులో లేదు, జస్ట్ అది నీ నమ్మకం మాత్రమే దాన్ని స్పెషల్ గా మార్చింది అంటే అప్పుడే తను తీసి ఆ డ్రాగన్ స్క్రోల్ చదువుతాడు. అందులోని తన ఫేస్ కనిపిస్తుంది. సో అందులో ఎలాంటి స్పెషల్ కూడా ఉండక్కర్లేదు, జస్ట్ మన నమ్మకమే అని చెప్పి రిలీజ్ అవుతాడు పో. సో అక్కడ డ్రాగన్ స్క్రోల్ లేదని చెప్పి టైలాంగ్ ఇక్కడ అడుగుతుండగా వెంటనే డ్రాగన్ స్క్రోల్ తోటి పో అయితే మాత్రం టైలాంగ్ దగ్గరికి వెళ్తాడు అనమాట. సో టైలాంగ్ కి పోకి ఫైట్ జరుగుతుంది. సో పో దగ్గర ఉండే ఒక డిఫరెంట్ ఫైటింగ్ స్కిల్స్ తోటి తనని కన్ఫ్యూజ్ చేసి ఓడిస్తాడు ఈ ఫైట్ లోని. టైలాంగ్ కూడా మొత్తానికి డ్రాగన్ స్క్రోల్ ని సంపాదించినప్పటికీ అందులో ఉన్న సీక్రెట్ ఏంటో టైలాంగ్ కి తెలియదు కదా. సో ఈ ఫైట్ లో అయితే మాత్రం ఊసి ఫింగర్ హోల్డ్ ని పో యూజ్ చేసి టైలాంగ్ అయితే మాత్రం స్పిరిట్ రిలమ్ కి పంపించేస్తాడు. సో అక్కడతో సినిమా అయిపోతుంది. అండ్ ఫ్యూరియస్ 5 వచ్చి నిజంగానే పో దగ్గర తల వంచి సలాం కొడతారు. వ్యాలీలో పీపుల్స్ అందరూ కూడా డ్రాగన్ వారియర్ గా పోని యాక్సెప్ట్ చేస్తాడు. సో అక్కడ నుండి డ్రాగన్ వారియర్ గా తన జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇక సెకండ్ పార్ట్ స్టోరీ అయితే మాత్రం ప్రీవియస్ గా ఎప్పటి నుండో గంగ్మెన్ సిటీని ఒకప్పుడు పీకాక్స్ రూల్ చేసేవి. సో ఆ పీకాక్ రూలర్స్ అయితే మాత్రం ఫైర్ వర్క్స్ ని యూజ్ చేసేవాళ్ళు పీస్ గురించి. ఆ పీకాక్ రూలర్స్ కి ఉండే లార్డ్ షెన్ కొడుకు అయితే మాత్రం ఆ ఫైర్ వర్క్స్ ని గన్ పౌడర్స్ ని వేరే విధంగా కూడా యూజ్ చేసుకోవాలన్నట్టు తన అప్రిషియేషన్ చూసి వాళ్ళ పేరెంట్స్ అయితే మాత్రం భయపడిపోతారు, వీడు ఎంత క్రూరంగా మారుతున్నాడు ఏంటని చెప్పి. దాంతో వాళ్ళు ఒక సూట్ సేయర్ ని సంప్రదిస్తారనమాట తన ఫ్యూచర్ తెలుసుకుందామని చెప్పి. అప్పుడు ఫ్యూచర్ లోని ఒక బ్లాక్ అండ్ వైట్ వారియర్ అయితే మాత్రం మీ కొడుకు లార్డ్ షెన్ ని ఎదిరించడానికి వస్తాడని చెప్పి సూట్ సేయర్ చెప్తాడు. అది సీక్రెట్ గా విన్న ఈ లార్డ్ షెన్ అయితే మాత్రం బ్లాక్ అండ్ వైట్ కలర్ లో ఉండే యానిమల్స్ పాండాలందరినీ కూడా అంతం చేసి వాళ్ళ అసలు ఎగ్జిస్టెన్స్ లో లేనట్టు చేస్తాడనమాట. సో తను చేసింది గర్వంగా ఉంటున్నప్పటికీ వాళ్ళ పేరెంట్స్ చాలా భయపడుతూ వాడినైతే మాత్రం ఈ గంగ్మెన్ సిటీ నుండి వెలివేస్తారు, మరి ఇక్కడికి అస్సలు జీవితాంతం రాకూడదని చెప్పి. కానీ వాడికి చిన్నప్పటి నుండి రూల్ చేయాలని చాలా తప్పని ఉంటుంది కదా, ఏదో ఒక రోజు వచ్చి మొత్తం చైనాని గంగ్మెన్ సిటీని రూల్ చేస్తానని వెళ్ళిపోతాడు. సో ప్రెసెంట్ టైమ్ లోని మొత్తానికి లార్డ్ షెన్ తిరిగి వెళ్దామని వెళ్తాడు. తనతో ఒక ఉల్ఫ్ ఆర్మీ ఉంటుంది. తన దగ్గర ఒక పవర్ఫుల్ క్యానన్ బాల్ వెపన్ తయారు చేస్తాడు ఆర్మీ తోటి. సో దానికి ఒక ఐరన్ కావాలి, మెటల్ కావాలని చెప్పి దగ్గరలో ఉండే విలేజెస్ కి వెళ్లి ఆ మెటల్ ని తీసుకురామని చెప్పి తన ఉల్ఫ్ ఆర్మీకి పంపిస్తాడనమాట. పోతే ఇక్కడ మాస్టర్ షీఫ్ నువ్వు డ్రాగన్ వారియర్ గా జర్నీ మొదలు పెట్టినప్పటికీ ఒక వారియర్ కి ఖచ్చితంగా ఇన్నర్ పీస్ తన లైఫ్ లో ఉండాలి, నువ్వు ఇంతవరకు ఇన్నర్ పీస్ సొంతం చేసుకోవాలని చెప్పి పోతోటి అంటాడు మాస్టర్ షీఫ్. సో వ్యాలీ దగ్గర ఉండే విలేజ్ లోకి ఈ మెటల్ ని దొంగతనించడానికి ఉల్ఫ్ ఆర్మీని ఎదిరించడానికి ఈ ఫ్యూరియస్ 5 అండ్ మాస్టర్ పో కలిసి వెళ్తారనమాట. ఆ ఫైట్ లోని ఉల్ఫ్ ఆర్మీ దగ్గర ఒక ఉల్ఫ్ దగ్గర అయితే మాత్రం ఒక రెడ్ కలర్ సింబల్ ని చూస్తాడు. ఆ సింబల్ చూడగానే పో డిస్ట్రాక్ట్ అవుతాడు. ఫ్లాష్ బ్యాక్ లోని తన మదర్ అయితే మాత్రం తనకి కనిపిస్తుంది. సో దాని వలన ఆ ఫైట్ లో ఓడిపోతాడు. సో తన గతం గురించి తెలుసుకోవాలని చెప్పి పోపింగ్ వెంటనే వాళ్ళ ఫాదర్ మిస్టర్ పింగ్ దగ్గరికి వెళ్తాడు. వెంటనే పింగ్ తన చిన్నప్పటి నుండి ఉండే రహస్యాన్ని మరొకటి వివరిస్తాడు. తను చిన్నప్పటి నుండి అడాప్ట్ చేసుకున్నట్టు అండ్ తనకి రావాల్సిన ఒక వెజిటేబుల్ లోడ్ లోని ఒక బాక్స్ లోని నువ్వైతే నాకు దొరికావు, చాలా చిన్నవాడిగా ఉన్నావు, ఆకలితో ఉన్నావు కాబట్టి నిన్ను వదిలేలేక పెంచుకున్నా అని చెప్తాడు. కానీ పో యొక్క రియల్ మదర్ ఫాదర్ ఎవరో పింగ్ కి నిజంగానే తెలియదు అనమాట. ఆ ఫ్లాష్ బ్యాక్ లో తనకు తెలిసింది చెప్తాడు. బట్ వీళ్ళు గంగ్మెన్ సిటీకి ఎట్టి పరిస్థితుల్లో వెళ్లి ఆ సిటీని కాపాడాలని చెప్పి పో వాళ్ళ ఫాదర్ చెప్పి వచ్చేసాడు అనమాట. సో ఇక్కడ లార్డ్ షెన్ అయితే మాత్రం గంగ్మెన్ సిటీకి తన క్యానన్ బాల్ వెపన్ తోటి వచ్చేస్తాడు. చైనా మొత్తాన్ని ఆక్రమించుకుందాం అనుకుంటాడు కదా, మరి దానికి ప్రొటెక్టర్స్ గా ఉండే కంఫు మాస్టర్స్ అందరినీ కూడా చంపేద్దాం అనుకుంటాడు. సో ఆ విధంగా కంఫు అనేది అంతరించిపోయేలాగా అవుతుంది. దాన్ని కాపాడగలిగేది డ్రాగన్ వారియరే. సో ఇక్కడ థండరింగ్ రైనోని చంపేస్తాడు అనమాట. ఎందుకంటే గంగ్మెన్ సిటీలో ఉండే ఈ ఏన్షియంట్ ప్యాలెస్ ని ప్రెజెంట్ ప్రొటెక్ట్ చేస్తుంది థండరింగ్ రైనోనే కాబట్టి రిమైనెడ్ మాస్టర్ రాక్స్ అండ్ మాస్టర్ క్రాక్ ని ప్రిజన్ లోని బంధిస్తాడు. పోతే లార్డ్ షెన్ మొత్తానికి సూట్ సేర్ ని కలుస్తాడు కదా, మరొకసారి తన ఫ్యూచర్ ఫేడ్ ఏంటో తెలుసుకుందామని చూస్తాడు. స్టిల్ అందులో అయితే మాత్రం ఆ ప్రొఫెసీలో అయితే మాత్రం ఇప్పటికీ ఏం మారలేదు, ఒక బ్లాక్ అండ్ వైట్ వారియర్ వచ్చి నిన్ను అంతం చేస్తాడని చెప్పి చూపిస్తుంది అంటున్నాడు. లార్డ్ షెన్ అయితే మాత్రం బ్లాక్ అండ్ వైట్ లో ఉండే పాండాస్ అందరినీ చంపేశాను, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నీ ప్రొఫెసీ తప్పని అంటాడు. అప్పుడే పాండా తోటి ఫైట్ చేసిన ఒక వుల్ఫ్ సోల్జర్ వచ్చి లార్డ్ షెన్ తో చెప్తాడు, చాలా ఫిరోసియస్ గా ఫైట్ చేస్తున్నాడు, నేను ఓడించలేకపోతున్నాం అన్నట్టు. సో పో యొక్క ఎగ్జిస్టెన్స్ లార్డ్ షెన్ కి అప్పుడు తెలుస్తుంది. మొత్తానికి వీళ్ళు సీక్రెట్ గా ప్యాలెస్ లోకి వస్తారు. మాస్టర్ క్రాక్ ని అండ్ మాస్టర్ రాక్స్ ని విడిపెద్దాం అనుకున్నప్పటికీ వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. అసలు ప్రిజన్ నుండి బయటకు రావడం వాళ్ళకి ఇష్టం లేదు. థండరింగ్ రైనో తోటి కంఫు చనిపోయింది అనుకుంటారు. మేము తిరగబడితే రిమైనింగ్ కంఫుని కూడా అతను అంతం చేస్తాడు కాబట్టి మేము ప్రొటెక్ట్ చేయడానికి లొంగిపోయామని చెప్పి అంటారు. ఈ లోపే సోల్జర్స్ వచ్చేసి వీళ్ళని కూడా బంధించి మీదకు తీసుకువెళ్తారు. సో లార్డ్ షెన్ ఇక్కడ పోని మొత్తానికి చూస్తాడు అనమాట. కాకపోతే ఇక్కడ వీళ్ళు
వీళ్ళు మాస్టర్ మ్యాంటిస్ ని అయితే మాత్రం ఒక డమ్మీ తోటి లోపల బంధించి రియల్ మాస్టర్ మ్యాంటిస్ అయితే మాత్రం ఆ కెనన్ బాల్ వెపన్ పేలకుండా అడ్డుకుంటాడు అండ్ వీళ్ళని సంఖ్యల నుండి విడిపిస్తాడు అనమాట. ఇక్కడ ఫైట్ లోని పో లార్డ్ షెన్ కి గట్టి కాంపిటీషన్ ఇస్తున్నప్పటికీ లార్డ్ షెన్ రెక్కల్లో ఉండే సింబల్ ని చూసి మళ్ళీ డిస్ట్రాక్ట్ అవుతాడు. తన మదర్ ఫ్లాష్ బ్యాక్ అంతా కూడా కనిపిస్తుంది. ఈ లోపు లార్డ్ షెన్ అక్కడ నుండి తప్పించుకుని తన దగ్గర ఉన్న కెనన్ బాల్ వెపన్స్ తో అయితే మాత్రం ఆ ఏన్షియంట్ ప్యాలెస్ మొత్తాన్ని కూడా ధ్వంసం చేయించేస్తాడు. ఆ సింబల్ చూస్తున్నప్పుడు నువ్వు ఎందుకు డిస్ట్రాక్ట్ అవుతున్నావు, నిజమేంటో చెప్పని చెప్పి టైగ్రస్ చాలా కోపంతో ఇక్కడ పోకి టైగ్రస్ కి ఫైట్ జరుగుతుంది. సో మొత్తానికి పో స్టార్టింగ్ లో నిజం చెప్పాడు కానీ తర్వాత నిజం చెప్పేస్తాడు. తన ఫ్లాష్ బ్యాక్ లో తన మదర్ ఫాదర్ చనిపోతున్నప్పుడు లార్డ్ షెన్ అక్కడ నాకు కనిపిస్తున్నాడు అని చెప్పి సో జాలి చూపిస్తుంది. కానీ మొత్తానికి ఈ ఫైట్ లో నువ్వు మాత్రం రాకూడదు, ఎందుకంటే డిస్ట్రాక్ట్ అయ్యి చనిపోతావు కాబట్టి నువ్వు ఇక్కడే ఉండాలని చెప్పి టైగ్రస్ ఆజ్ఞాపించి వాళ్ళందరూ కూడా వెళ్తారనమాట. కానీ ఇక్కడికి కూడా సీక్రెట్ గా పో వచ్చేసి అసలు ఏం జరిగింది, ఫ్లాష్ బ్యాక్ లో నువ్వు ఎందుకు కనిపిస్తున్నావు, నీకేంటి సంబంధం అని చెప్పి అడుగుతాడు. సో చాలా గట్టిగా అడుగుతాడు, నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు అని చెప్పి ఇక్కడ అబద్ధం చెప్తాడు లార్డ్ షెన్. మీ పేరెంట్స్ నిన్నైతే మాత్రం వెలివేశారు, వాళ్ళకి నువ్వంటే అసలు ఇష్టం లేదని చెప్పి అబద్ధం చెప్తాడు. ఫ్యూరియస్ 5 ని బంధిస్తాడు అండ్ కెనన్ బాల్ వెపన్ తోటి డిస్ట్రాక్ట్ అయిన పోన్ అయితే మాత్రం అటాక్ చేస్తాడు. సో పో అయితే అక్కడ చనిపోయాడని చెప్పి చాలా మంది అనుకుంటారు. సో ఆ వెళ్తున్న పోన్ అయితే మాత్రం సూత్సేర్ కాపాడి మోటివేట్ చేస్తాడు, నీ గోల్ నువ్వు అచీవ్ చేసుకోగలవని చెప్పి. సో అప్పుడే ఇక్కడ మన పో అయితే మాత్రం ఇన్నర్ పీస్ ని సొంతం చేసుకోవడానికి చాలా గట్టిగా ట్రై చేసి ఫ్లాష్ బ్యాక్ లో తన విజన్స్ లోని జరిగింది ఏంటో మొత్తాన్ని కూడా తెలుసుకుంటాడు అనమాట. సో మొదట్లో మాస్టర్ షీఫు చెప్పిన ఆ ఇన్నర్ పీస్ ని ఫైనల్ గా పో ఇక్కడ సొంతం చేసుకుని దృఢంగా మారుతాడనమాట. సో మళ్ళీ తిరిగి వెళ్తాడనమాట. సో ఆ షిప్స్ లో వెళ్తున్న లార్డ్ షెన్ వాళ్ళ ఆర్మీ దగ్గర ఉన్న తన ఫ్యూరియస్ 5 యొక్క ఫ్రెండ్స్ ని అయితే మాత్రం విడిపిస్తాడు. ఈ లోపు మాస్టర్ షీఫ్ వచ్చి మాస్టర్ క్రాక్ ని విడిపించి అక్కడ సోల్జర్స్ ని అడ్డుపడడానికి తెస్తారు అండ్ వాళ్ళ బోట్స్ ని యూజ్ చేసి దారికి అడ్డంగా పెట్టేస్తారు. కానీ లార్డ్ షెన్ దారికి అడ్డంగా ఉన్నది వాళ్ళ మనుషులైనప్పటికీ కెనన్ బాల్ తోటి ఫైర్ చేసి దారి మొత్తాన్ని క్లియర్ చేస్తాడు. కానీ ఇక్కడే ఇన్నర్ పీస్ ద్వారా కొత్త పవర్ ని ఎర్న్ చేసిన మన పో ఆ కెనన్ బాల్స్ ని కూడా కంట్రోల్ చేసి రివర్స్ లో విసరగలుగుతాడు అనమాట. సో దాంతో అక్కడైతే మాత్రం అందరినీ ఓడిస్తాడు అండ్ లార్డ్ షెన్ కొద్దిగా వదిలేద్దాం అనుకున్నప్పటికీ తను అసలు అంగీకరించడు. సో మొత్తానికి లార్డ్ షెన్ కూడా అక్కడ చనిపోతాడు. తన ఇన్నర్ పీస్ ని సొంతం చేసుకునే ఎబిలిటీ చూసి మొత్తం ఫ్యూరియస్ 5 అండ్ మాస్టర్ షీఫ్ ఇంప్రెస్ అవుతారు. అండ్ ఫైనల్ గా క్లైమాక్స్ లోని వాళ్ళ ఫాదర్ ఒక సీక్రెట్ పాండా విలేజ్ లోని తన రియల్ ఫాదర్ ఇంకా బ్రతికే ఉన్నట్టు రివీల్ చేస్తారు. ఆ సీక్రెట్ విలేజ్ లోని ఓన్లీ వాళ్ళ ఫాదరే కాదు, రిమైనెడ్ పాండాస్ కూడా ఉంటారు. అక్కడతో సెకండ్ పార్ట్ అవుతుంది. ఇక థర్డ్ పార్ట్ స్టార్టింగ్ లో అయితే మాత్రం మనకి మాస్టర్ ఊగ్వే స్పిరిట్ రిలమ్ లోని కనిపిస్తారు. స్పిరిట్ వారియర్ అయిన జనరల్ కాయ్తో కలిసి ఫైట్ చేస్తాడు అనమాట. 500 సంవత్సరాల క్రితం నన్ను ఈ రిలమ్ లో బంధించావు, సో మళ్ళీ ఇప్పుడు మన ఇద్దరికి ఫైట్ జరగబోతుంది. ఈ స్పిరిట్ వారియర్ ఈ స్పిరిట్ రిలమ్ లోని ఇదివరకే చనిపోయిన కంఫు మాస్టర్స్ యొక్క పవర్స్ ని వాళ్ళ చీని మొత్తాన్ని తీసేసుకున్నాడు. అదే విధంగా ఇక్కడ ఈ ఫైట్ లో అయితే మాత్రం మాస్టర్ ఊగ్వేని ఓడించి తన చీ పవర్ ని సొంతం చేసుకుని ఆ చీ పవర్ యొక్క స్టోర్ ని యూజ్ చేసుకుని తన మోర్టల్ రిలమ్ కి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఈ మోర్టల్ రిలమ్ లో ఉండే డ్రాగన్ వారియర్ యొక్క చీని కూడా సొంతం చేసుకుందామని చెప్పి ఇక మాస్టర్ షీఫు తన రిటైర్మెంట్ ని ప్రకటించి ఇక్కడ పోయే టీచర్ అని చెప్పి తనని ప్రకటిస్తాడు. కానీ తన టీచింగ్ స్కిల్స్ చాలా దరిద్రంగా ఉండడం అనేది తనకు కూడా రిలీజ్ అయ్యి నేను నీలా ఉండలేకపోతున్నానంటే అప్పుడు మాస్టర్ షీఫు నాలా కాదు నీలాగే నువ్వు ఉండు, నీలాగే ట్రైనింగ్ ఇవ్వు అంటాడు. అప్పుడే వాళ్ళ ఫాదర్ దగ్గరికి మళ్ళీ ఇక్కడ పో వెళ్తాడు. వెళ్ళగానే తన రియల్ ఫాదర్ లీషాన్ ని అక్కడ కలుసుకుంటాడు. యూనివర్స్ నుండి వచ్చిన మెసేజ్ ద్వారా నీ గురించి ఇక్కడికి వచ్చానని చెప్తాడు. అయితే ఇక్కడ అడాప్టెడ్ ఫాదర్ అయిన పింగ్ అయితే మాత్రం జెలస్ ఫీల్ అవుతాడు వీళ్ళిద్దరు బాండింగ్ చూసి. పోతే తన ఫాదర్ ని ఫ్యూరియస్ 5 అండ్ మాస్టర్ షీఫు కి కూడా పరిచయం చేస్తాడు. ఈ లోపు ఇక్కడ అయితే మాత్రం వ్యాలీ దగ్గర అటాక్ జరుగుతుంది. కానీ వచ్చింది జేడ్ జాంబీస్, అంటే ఆల్రెడీ చనిపోయిన కంఫర్మ్ మాస్టర్స్ జాంబీస్ లాగా వచ్చారు. వాళ్ళ చీ పవర్ ని దొంగతనం చేసిన జనరల్ కై వీళ్ళని ఈ విధంగా కంట్రోల్ చేయగలుగుతాడు. అయితే అక్కడ ఒక జాంబీ వీళ్ళతో ఓడిపోయి జనరల్ కై నేమ్ ని మెన్షన్ చేస్తుంది. ఆ నేమ్ మాస్టర్ షీఫ్ కూడా ఇంతవరకు వెళ్ళలేదని చెప్పి మొత్తం ఓల్డ్ లిస్ట్ అంతా కూడా వెతికితే అప్పుడు వీళ్ళకి తెలిసేది ఏంటంటే జనరల్ కై అండ్ మాస్టర్ ఊగ్వే ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. ఇద్దరు కలిసి ఫైట్ చేసేవాళ్ళు, ఒక బ్రదర్స్ లాగా. ఒక ఫైట్ లోని గాయపడిన ఊగ్వేని ఒక సీక్రెట్ పాండా విలేజ్ కి తీసుకువెళ్తాడు. ఆ పాండాసే అక్కడైతే మాత్రం ఊగ్వేకి హీలింగ్ యొక్క చీ పవర్ ని నేర్పిస్తారు అండ్ కంఫు వరకు చాలా వరకు హెల్ప్ చేస్తారు. ఆ హీలింగ్ చీ పవర్ చూసిన జనరల్ కై తన స్వార్థం గురించి కొంతమంది దగ్గర దొంగతనం చేసి వాళ్ళని చంపేయడం చూస్తున్న మాస్టర్ ఊగ్వే ఇద్దరికి ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్ లోని ఊగ్వే జనరల్ కైని ఓడించి స్పిరిట్ రిలమ్ లోని బంధిస్తాడు. సో ఇప్పుడు వస్తున్న జనరల్ కైని ఓడించాలంటే ఆ హీలింగ్ చీ పవర్ పాండాస్ దగ్గర ఉండేది కావాలి, కానీ పోకి దాని గురించి తెలియదు. సో అప్పుడు వాళ్ళ ఫాదర్ మేబీ నేను అది నీకు వచ్చేలాగా హెల్ప్ చేయగలనని చెప్పి నువ్వు నా ఇంటికి అదే మన సీక్రెట్ విలేజ్ కి రావాలని చెప్పి అంటాడు. అండ్ వ్యాలీని ఫ్యూరియస్ 5 మాస్టర్ చీఫ్ ప్రొటెక్ట్ చేస్తారు. ఈ లోపు ఆ సీక్రెట్ విలేజ్ కి వెళ్తున్న పో తన లగేజ్ లోని తన అడాప్టెడ్ ఫాదర్ కూడా సీక్రెట్ గా వచ్చేసాడని చెప్పి రిలీజ్ అవుతాడు. సో మొత్తానికి ఆ పాండాస్ యొక్క సీక్రెట్ విలేజ్ కి వెళ్తాడు. సో పాండాస్ యొక్క నార్మల్ లైఫ్ గడిపితేనే తనకి ఆ పాండాస్ దగ్గర ఉండే ఆ హీలింగ్ చీ పవర్ వస్తుందని చెప్పి ఇక్కడ వాళ్ళ ఫాదర్ చెప్తే ఆ విధంగానే అంతా ఫాలో అవుతాడు. మొత్తానికి వ్యాలీ దగ్గరికి జనరల్ కై వచ్చేస్తాడు అండ్ ఫ్యూరియస్ 5 ని ఓడించి వాళ్ళ చీ పవర్స్ ని కూడా సొంతం చేసుకుంటాడు. ఎక్సెప్ట్ టైగ్రస్. ఊగ్వే లెగసీని ధ్వంసం చేద్దామని చెప్పి జేడ్ ప్యాలెస్ మొత్తాన్ని కూడా నాశనం చేసి మాస్టర్ షీఫ్ చీ పవర్ ని కూడా దొంగతనం చేసి మొత్తానికి అతన్ని కూడా కంట్రోల్ చేసేసుకుంటాడు.
సో అక్కడ నుండి తప్పించుకున్న టైగ్రెస్ వచ్చి పోకి మొత్తం చెప్పేస్తుంది. సో ఇక నేను హీలింగ్ జీ పవర్ నేర్చుకోవాలని చెప్పి వాళ్ళ ఫాదర్ దగ్గర అడిగితే అలాంటిది ఏమీ కూడా లేదు, నేను నీకు అబద్ధం చెప్పాను, నీ ప్రాణాలు కాపాడడానికి ఆ జనరల్ కైన్ ఉండని చెప్తాడు. సో దానికి బాగా హట్ అయ్యి వాళ్ళ ఫాదర్ మీద కోప్పడి ఇక జనరల్ కైన్ ఎలా నేనే ఓడించాలని చెప్పి ప్రిపేర్ అవుతాడు. అప్పుడే టైగ్రెస్ వచ్చి నువ్వు అలోన్ గా అయితే మాత్రం జనరల్ కైని ఓడించలేవు, సో తెలివిగా ఆలోచించు అని చెప్తుంది. నేను ఊసి ఫింగర్ హోల్ టెక్నిక్ ని యూజ్ చేస్తానంటే అది అసలు పని చేయదు, నీకు ఆర్మీ కావాలని చెప్తుంది. సో అప్పుడు తను రిలీజ్ అవుతాడు. ఇక్కడ ఉండే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్, డైలీ లైఫ్ స్టైల్ యొక్క టెక్నిక్స్ ని యూజ్ చేసి వాళ్ళకి ఫైటింగ్ టెక్నిక్స్ ని ట్రైన్ చేస్తాడు, వాళ్ళని ఒక ఆర్మీ లాగా తయారు చేస్తాడు. ఇక జనరల్ కై ఈ మౌంటైన్ దగ్గరికి, సీక్రెట్ వ్యాలీస్ దగ్గరికి వచ్చేస్తాడు. మన పౌ ట్రైన్ చేసిన ఈ పాండా ఆర్మీతో అయితే మాత్రం ఆ జేడ్ జాంబీస్ ని కంట్రోల్ చేస్తుండగా తిను సీక్రెట్ గా అయితే మాత్రం అక్కడ జనరల్ కై దగ్గరికి వెళ్ళి ఆ ఊసి ఫింగర్ హోల్ టెక్నిక్ ని యూజ్ చేస్తాడు. కానీ అది అస్సలు పనిచేయదు, ఎందుకంటే తను స్పిరిట్ వారియర్ అండ్ తను ఇమోర్టల్. ఆ టెక్నిక్ ఓన్లీ మోర్టల్స్ కి మాత్రమే పనిచేస్తుంది. ఇక తనని ఓడించడానికి ఇంకొక దారి లేకుండా అయితే మాత్రం తనను పట్టుకొని ఇద్దరు ఉంటుండగా తను ఆ ఊసి ఫింగర్ హోల్ టెక్నిక్ ని యూజ్ చేసుకుని ఇద్దరు కలిసి ఆ స్పిరిట్ రిలం కి వెళ్ళిపోతారు అనమాట. సో అక్కడ స్పిరిట్ రిలం లోనైతే మాత్రం ఆ జనరల్ గా పో దగ్గర ఉండే చీ పవర్ ని దొంగతనం చేసుకుని తనని కూడా బంధించుకుందాం అనుకున్న టైంలోని ఇక్కడ వాళ్ళ ఫాదర్ లీషాన్ రిలీజ్ అవుతాడు. అదర్స్ యొక్క వే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి, మనం లీడ్ చేయడానికి అప్పుడే మనం మన దగ్గర ఉండే చీ పవర్ ని అన్లాక్ చేయగలమని చెప్పి రిలీజ్ అయ్యి గట్టిగా ప్రయత్నిస్తారు. సో అక్కడ అందరికి కూడా ఆ హీలింగ్ చీ పవర్ అయితే మాత్రం వస్తుంది. వాళ్ళందరూ కూడా అయితే మాత్రం పోకి రేలంలో ఉన్న పోకి ఇస్తారు. సో అక్కడ తను సరైన డ్రాగన్ వారియర్ గా మారి తన దగ్గర ఉండే ఆ పవర్ఫుల్ చీ పవర్ ని మొత్తం కూడా జనరల్ కే లోపుకి వెళ్ళించి తనని ధ్వంసం చేస్తాడు. సో జేడ్ జాంబీస్ గా ఉన్న వాళ్ళందరూ కూడా రిలీవ్ అయిపోతారు. ఇక్కడే మనకి మాస్టర్ ఓగు అయితే మాత్రం ఇక్కడ పోకి రివీల్ చేస్తాడు, నేనే ఆ మెసేజ్ ని మీ ఫాదర్ కి అందించాను అండ్ నిన్ను చూస్ చేసుకోవడానికి కూడా ఒక కారణం ఉంది, నువ్వు కారణ జన్ముడివి అని చెప్పి. ఇప్పుడు నువ్వు గ్రాండ్ మాస్టర్ గా అయ్యే సమయం వచ్చేసింది, నువ్వు కంఫోని చీని మొత్తం మాస్టర్ అయ్యి ఈ మిస్టిక్ స్టాఫ్ ని తీసుకో అని చెప్పి ఓగ్వే తనకి అందిస్తాడు. పోతే ఆ స్టాఫ్ తోటి మార్టల్ రిలం కి వచ్చిన పో అయితే మాత్రం మొత్తం అంతా కూడా రీబిల్డ్ చేసి అందరికి ట్రైనర్ అవుతాడు. అక్కడతో సినిమా ఎండ్ అయిపోతుంది. అప్కమింగ్ ఫోర్త్ పార్ట్ లో మనం టైలాంగ్ యొక్క రిటర్న్స్ ని అండ్ పవర్ఫుల్ కెమిలియన్ విలన్ ని చూడబోతున్నాం. ఫోర్త్ పార్ట్ లో ఏమేమి చూడబోతున్నాం అనే దాని గురించి సపరేట్ గా ఇంకొక వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి మీకు ఈ ట్రయల్ కంప్లీట్ గా అర్థమైంది అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.